ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుసా ఇక్కడ ఎవరు? యాదయ్య. ఆయనకు జోలు నింపుకుంటారు. ఆయన మంచి మంచి మనిషి, కానీ ఇక నీవు కలిపి ఆయనను చేయనీయరు. మంచి మనిషి చేయనీయరు. వీళ్ళమే చేసుకొని తోలుకొని పోతారు ఆయన. కానీ ఇక ఆయన ఎందుకంటే పెద్ద అందులో లేడు కదా ఆయన. సరే మామూలు మనిషి కానీ ఎమ్మెల్యే అయ్యండి. ఇప్పుడు 15 ఏళ్ళకు వాళ్ళు ఎమ్మెల్యే చేస్తున్నాడు ఆయనే. కానీ ఎంటున్న వాళ్ళు చేయని ఆయనకి ఎందుకు వద్దు. అట్లా మంచి మనిషి ఆయన. మనమే తీసుకొని మనమే వాడుకుందామని ఎంటున్న వాళ్ళు సాగనేరు. కేసీఆర్ను సాగనీయకుండా కాళేశ్వరం ఆ ఎమ్మెల్యే ఈమె ఎమ్మెల్యే చేసి వానికి రిమార్క్ తెచ్చిర్రు. మా ప్రాంతం ఎమ్మెల్యే కాళ్ళు మొక్కాలే పొద్దుగాల లేచి వాడికి చెప్పుల దండ వేసినా తప్ప వానికి. మా ఎమ్మెల్యే కాళ యాదవ్, చెంచల్పేట ఆయన కాళ యాదవ్. చెప్పుల దండ వేసి తప్ప. ఒక్కసారి 3వ సారి గెలిచిండు ఆయన. ఒక్క పని చేసినోడు లేడు, ఒక్క రోడ్డు సాఫ్ చేసినోడు లేడు. అంత బాగాలేకనే 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిపించారు. పిచ్చోళ్ళమే అవలగలమే పైసలు కదా. ఓటుకు 5,000 6,000 ఇచ్చే నా మతు వేసిరు ఓట్లు. అడవిలో పైసలు ఇస్తుండవు ఎక్కదా ఓ చెల్లేదా అని గుంపులు కట్టుకొని పోయి వేసి గుదిరి పైసలు తీసుకుని ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఇలా పట్టారు. ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కనిపించట్లేదు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా పండుతూ వచ్చేది దాంట్లో అట్లా. ఎమ్మెల్యే పాలన ఎట్లా ఉంది? ఎమ్మెల్యే వచ్చింది మాకు ఎమ్మెల్యే ఏం లేదు. ఎమ్మెల్యే ఏం లేదు. ఆ యాదవ్ వచ్చిన నుంచి 3 కిత్తలు గెలిచే కదా. ఈ పని చేసిండనే పేరే లేదు మొత్తం. అసలు అది పైసలాశకు ఎవడో ఒకడు అందరు ఓట్లలో తినలేరు. ఎవడో ముంగడికి అయినోడు తీసుకున్నాడు, వాడికి ఇచ్చిండు, వాడు చెప్తే జనాలు అంతే వేసేసారు ఓట్లు. అట్లా గెలిచిండు. కానీ ఈ పని ఎమ్మెల్యే కానీ మాతో గుర్తింపు ఏం లేదు. ఎలాంటి అభివృద్ధి కారణం లేనే లేదు. ఆయన ఎందుకు గెలిచిండు, ఎవడు గెలిచిండు? ఊరు అన్నాడు పెద్ద మనుషులు నాయకులు ఉంటారు. మా అటువంటి వాళ్ళని గొల్లర కొట్టి అన్నాడు నడుగుండే అంటే ఓ కోట తప్పితే పోయి ఓటేసిరి. ఆడవిళ్ళకు సీస కళ్ళు కాకపోతే 200 300 ఇచ్చిరి, ఓట్లు వేసి వచ్చారు. ఆయన గెలిచిండు. ఆయన ఒక్కటే కిరీటమైన కానీ పని మాటకు రూపాయి పనస ఆయన మా ఊరికి ఎక్కడున్నదో, ఆయన పని ఎక్కడున్నదో తెలియదు. పరివేదల పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ కొంతమందికి వచ్చిరు. నేనే 65 ఏళ్ళున్నా. నేను ఊళ్ళో అప్లికేషన్ పెట్టుకుంటే నాదే కట్ చేయించిండే. యాదా కట్ చేసిండా, ఉన్న క్యాండిడేట్లు కట్ చేసిరా. నేను రాపిస్తే వచ్చింది అన్నారు, మళ్ళీ కట్ చేసారు. అట్లా చేశారు. ఫ్రీ బస్ ఉంది కదా. ఫ్రీ బస్ మొత్తం బస్సులే లేవు. తిరిగి పర్వేద మండలం శంకర్పల్లి తిరిగి వికారాబాద్ తిరిగి ప్రసాదరావు సాత్తాకి 4 సార్లు తిరిగితే పంపిస్తా పో అన్నాడు. ఒక్కటి స్కూల్ బస్సు ఒక్కటి పంపిస్తున్నాడు. ఎవడు వచ్చినా ఏమంటున్నారు, ఆ బస్సు డిప్పులో అది వాళ్ళు ఉంటారుగా కంట్రోల్ వచ్చి రోడ్డు బాగలేదు మీకు బస్సు పంపియ, రోడ్డు బాగలేదు మీకు బస్సు పంపి అంటారు. ఏమంటారు? ఏం పోవాలి? ఎవరి దగ్గరికి పోవాలి? ఎమ్మెల్యే ఆయన మమ్మల్ని నలకరిస్తే కదా, ఆయన చూస్తే కదా. ఆయన దగ్గరికి పోతే ఎవరి మీద అంటాడు ఆయన దగ్గర. రోడ్లు లేవు, బస్సులు లేవు, ఏవీ లేవు. ఏడాన్ని ఆగిపోయింది. కష్టం చేసుకుని బతుకుతున్నాం అంతే. మా కష్టం చేసుకుని మేము బతుకులే కానీ గవర్నమెంట్ ఏం లేదు. పడుతున్నాయి. పెద్ద మనిషి ఈసారి మళ్ళీ ఎన్నికలు వస్తే యాదయ్య కోటేసి గెలిపించగలుగుతారా మీరు? ఈసారికి సేవలలో ఇక్కడ ఏరియాలో కష్టమే. ఎవరికి గెలిపించగలుగుతారు? ఇంకెవరిలో పడతారో తెలియదు. అప్పటికి ఎంతమంది తయారయ్యేది అట్లా. మొన్ననే ఓడిపోతుండే. అది కొద్ది 200 ఓట్లతో 270 ఓట్లతో గెలిచిండు ఆయన. ఏం పెద్ద గెలిచింది కాదు. కానీ ఈసారి నిలబడితే ఓట్లేరా? వెయ్యరు. ఊళ్ళకు రాడు కూడా. ఊళ్ళకు పెద్ద లీడర్కి నేను పోయి ఎన్నో మీటింగ్ పెడతారు, ఎన్నో ఫంక్షన్లు అక్కడనే మాట్లాడుకుంటారు. అదే యాదయ్య కంటే 10 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యే ఒక్కరే. ఏం తేడాలి? అభివృద్ధి ఇది ఏం అంటాడు కానీ చేసి చూపెడితే లెక్క. 7 రోజులు ఆడిని, 7 గుంతలు ఆడిని. ఇగో ఏడేసిన గొంగడ అన్నీ ఎవడు అది అనవసరం నష్టం. ఇష్టం వస్తే 10 రూపాయలు తక్కువ చేసేది ఉండే. డ్రైవర్కే పెట్రోల్ ఎట్లా వెళ్తుంది, డ్రైవర్ జీతం ఎట్లా వెళ్తుంది. 20 రూపాయలు టికెట్ 10 రూపాయలు చేయను ఉండే. జీతాలు వెళ్తలేవు, బస్కు డీజిల్ వెళ్తలేదు. ఎవడు ఇమ్మన్నాను సగం చేసి అన్ని ఇచ్చేది ఉండే. ఇక అది లేదు ఇది లేదు ఏది లేదు. లీడర్లే అన్నీ
ఎక్కడో అక్కడ ఎరక తింటారు కదా. పబ్లిక్ సేవ్ చేసాలి అందుకోటి ఎవ్వలేడు. ఈసారి మళ్ళీ ఎన్నికలు జరిగితే యాదయ్యకు ఓటేసి గెలిపేయగలరా? వాడు ఊళ్ళకే రాడు. సింగపురం ఇప్పుడు రమ్మని, సింగపురం ఊళ్ళకి రమ్మని, యాదయ్య రమ్మని. ఇప్పుడు మేము మాట్లాడతాం, ఈడు వచ్చిన మాట్లాడతాం, ఊళ్ళకి వచ్చిన మాట్లాడతాం. ఆడు కాదు లీడర్ కాడు. ఒకడు చెప్తే ఈ పని చేయొద్దంటే ఊళ్ళోకి వచ్చి నలుగురు పబ్లిక్ మంచిగా చెడ్డగా చూసినోడు వాడు పెద్ద మనిషి. మా ఊరు పెద్దది శంకర్పల్లె కలిసింది. మసానా వేటకే లేదు, మసానా వాటికే లేదు ఇప్పటికి. ఏది రాజకీయం ఏడ జరిగింది? రమ్మని ఊళ్ళో చూడమని అందరు వచ్చిన వాళ్ళు అంతా ఏమూరా ఇంత పెద్ద ఊరు మీ ఊళ్ళరా రారాదు పోరాదు బొందలగాడు మసానా వాటికకు అంటున్నారు. అంటే మేమన్నాము మొత్తం ముగ్గురు నంబర్లు ఉన్నారు మున్సిపాలిటీలా, వాళ్ళు వంచుకున్నారు. అయ్యా మరి ఇది ఎవరికి వచ్చిందో అన్నాం. పేదోళ్ళకి వచ్చింది గడ్డ పేదోళ్ళది అట్లనే ఉంటుంది కదా. పేదోళ్ళ గడ్డ ఎట్లుంటుంది లేనట్టే ఉంటుంది కదా. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే కావాలి కదా. ఒక్కూరికి మా ఊరికి బుల్కాపురం మాది. ఒక్కూరికి ఎప్పుడైనా వచ్చినాయి మా అడుగు ఏడైనా కానీ అడుగుతాము. ఎమ్మెల్యే అన్నప్పుడు ప్రతి గల్లీ తిరిగినాడు ఎమ్మెల్యే. నువ్వు ఇంట్లో కూర్చొని ప్యాన్ కింద కూర్చొని కట్టలు గుద్ద కింద పెట్టుకొని పోతే ఎమ్మెల్యేనా? కానీ ఇప్పుడు మేము వచ్చి అడుగుతా అంటారు వద్దొద్దు సెక్రటరీ అది దగ్గరకోక అంటారు. మేము చేస్తేనే ఎమ్మెల్యే అయ్యింది. ఎడికెళ్ళి అయింది అనుకు దగ్గరికి రీచ్ అయినాడు. ఏమన్నాయి మీకు స్థానికంగా సమస్యలు ఏమన్నాయి? మస్తు ఉన్నాయి మా అసలు మున్సిపాలిటీ కంప్లైంట్ పెట్టి 10 సార్లు పెట్టినాం. ఏమి రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఏది లేదు. ఒక్కదానికి అసలు రానే రాడు ఎమ్మెల్యే. ఏమని అంటే ఇసుకపో మున్సిపాలిటీ ఏమన్నా ఇసుకపో, ఇల్లు లేదు, ఎవరిని చెప్తాం అని ఆకలి ఉన్నప్పుడేమో నీ కాలు మొక్తాం, నీ కడుపులో పుట్టినామని తలకా పెట్టి సమాధానం చెప్పిపోతారు. ఇప్పుడు పోతే చెప్పులారు కాలే. శంకర్పల్లికి వెళ్ళి పత్తిపురంకి వెళ్ళి శంకర్పల్లికి రానికే రోడ్ ఎంత మంచిగా ఉందో చూపిస్తాపా. నూనె ఎవరు ఎత్తుకోవచ్చు ఒక్కొక్క గుంతలలో. ఏమన్నా మీరు చెప్పండి, మీది ఏ ఊరు? మాది చేవాలే దిగితే మేడదగూడెం సార్. మేము ఇక్కడ వచ్చినాము, ఏరియా దొరుకుతలేదు, ఏ దొరుకుతలేదు సార్. ఎండ కొట్టేటప్పుడు నువ్వు వచ్చినావు, అదే ఆనగొట్టిన నీళ్ళు ఒరి నాటేసినా తప్పు లేకుండా మార్కెట్లో చెప్పారా ఎమ్మెల్యేకి రోజు చెప్తారు, రోజు చూస్తలేడా? శంకర్పల్లి వచ్చినప్పుడు వాళ్ళ ప్యాన్ కింద కూర్చొని పోతే అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంది? మస్తు సంవత్సరం 10 సంవత్సరాలు ఇప్పటి వరకు. 15 సంవత్సరాలు ఎండకి వానకి అందుకే ఇట్లనే మొత్తం ఇగో ఇళ్ళల్లో ఒరినాట వేయచ్చు. బాత్రూమ్ లో మరి లేడీస్ కి ఆడవాళ్ళకి బాత్రూమ్ లో ఏమైనా ఉన్నాయి? ఏడున్నాయి, ఇంకా ఏడున్నాయి బాత్రూమ్ చూపించు. ఇక్కడ ఈ గల్లీలో ఏడున్నాయి చూపించు. బాత్రూమ్ లేవు. ఇది చెప్పాను మరి మీ ఎమ్మెల్యే చెప్పినాం మస్తు మాట లేదు, బాత్రూమ్ లేదు. ఏడన్నా నిలబడితే ఇక బర్రె వేసినట్టు వంటలు చేయాలి, సప్పుడు దాకా లేచి పోవాలి. ఏం లేదు. మీ ఎమ్మెల్యే ఎవరు? అన్నాడు ఆ ఊళ్ళకి అడుగు పెట్టలే. ఓట్ల ముందర 10 సార్లు తిరిగి పోయాడు కానీ మళ్ళీ ఈ టొంకాలకు రాలేడు. అక్కడ రాలే. మందికి రాలేదు సార్. ఇప్పుడు ఇక్కడ మీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఎట్లుందన్న పరిపాలన? బాగుందంటారు? ఇక పరిపాలన అంటే ఇక అందరూ మంచిగా అనాలి. అంటే మంచిగా అంటే ఎట్లా చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఏమైనా రోడ్లు మంచిగా లేవు ఇక్కడ, కొన్ని రోడ్లు అన్ని బాగాలేవు. రోడ్లు అయితే ఊర్లలో రోడ్లు చాలా బాగాలేవు. దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినట్టు రోడ్డు బాగులేమో బాగు చేయండి అని చెప్పి కొందరు అంటారు ఫండ్స్ లేవంటారు. ఫండ్స్ లేవు, అవి లేవు, ఇవి లేవంటని చెప్తుంటారు. అది సంగతి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీసారి ఇప్పుడు ఎలక్షన్లో నిలబడితే యాదయ్య కోటేసే అవకాశం ఏమైనా ఉందా? అప్పుడే 200 చిల్లర తోటి పోయిండు, గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ చెప్పలేం ఎట్లా అని అనుకుంటారు. కానీ అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఎవరు? ఆయననా? ఇక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అంటే ఉన్నాడు కదా, ఆయన పేరు మన కాలే ఆదాయ. ఎట్లుంది ఆయన పరిపాలన? ఎట్లుంది? బాగుందంటారు? ఎట్లా ఏం పరిపాలన సార్? ఆయన రెండో కిత్తా ఇప్పుడు ఈడ చేయబట్టి. శంకర్పల్లికి ఒక కాలేజీ గతి లేదు. ఈడికి పత్తేపురం రోడ్డు ఏడ సంధి అట్నే ఉన్నది. అదే రోడ్ ఎంబడి తిరుగుతాడు, చేపించి గట్టిగా అడిగి చేపిద్దామనే ఇది లేదు. ఆయన వచ్చుడు పోకడా అంతే ఆయన పని. బస్ మాకేమైతే మంచిగా అనిపిస్తలేదు. ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్ళి ఇట్లా కాలేజీలు కావాలి మాకు ఇటువంటి అన్ని మాటలు ఇచ్చిండు, అన్నీ చెప్పిండు, ఏది చేసేది లేదు ఆయన. ఏమైనా ఇస్తే వేసుకుంటాడు మంచిగా. పని అయితే పని ఏం లేదు.
ఖాళీ డైరెక్టర్లను కూడా అమ్ముకుంటాడు ఆయన. ఏం చెప్తాం, మా ఎవరిని చెప్పాలి సార్? అవన్నీ చెప్పి మేము బదనాం కావాలి అంతే కదా మరిగా. నెక్స్ట్ ఎలక్షన్లో కాలేదా నిలబడితే ఓటు గెలిపించే అవకాశం మేము వేయము. మేము వేస్తే బీజేపీకి ఇస్తాం, లేకపోతే టీఆర్ఎస్కి ఇస్తాం. బస్ అంతే, ఫుల్ ఓపెన్గా చెప్తాను నేను అంతే. వచ్చిండు, వచ్చి ఏం చేసిండు అంటుండు, నేను ఏం చేయలేదు ఆయన. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా చేసిండు ఆయన? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నల్లాలు గిల్లాలన్నీ ఫిట్టింగ్ అయినాయి. అది ప్రభుత్వం ఇచ్చింది చేసిండు. ప్రభుత్వం ఇచ్చింది పంట పొలాలకు పైసలు అవి వేయించిండు. వీళ్ళు పంట పొలాల పైసలు కూడా సరిగ్గా వేయరు కదా, వీళ్ళు చూస్తున్నారు కదా మీరు. మరి ఏం లాభం చెప్పు. అది స్థానిక ఎమ్మెల్యే ఎవరు? మా కే యాదయ్య గారు. ఎట్లున్నా ఆయన పరిపాలన ఎట్లుంది? ఆయన పరిపాలన ఎట్లున్నదంటే ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉంటాయనుకో, లేకుంటే డిస్ప్యూట్స్ ఏదైనా తగాదాలు ఉంటాయి, అవి కూర్చుని పెడతాడు. ముందు తనది ఏదో వాటా తీసుకుంటాడు. ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు, చెప్తున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్ కావాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు ఎన్ని లక్షలు ఇస్తావు? అది అంటే ఎట్లా ఎన్ని లక్షలు అంటే ఏంది? ఎన్ని లక్షలు అంటే తన కొరకే. మీకు పదవి కావాలంటే చైర్మన్ పదవి కావాలి, వైస్ చైర్మన్ పదవి కావాలంటే ఇక డైరెక్టర్లదేమో మామూలుగా 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారంటే వినికి ఉన్నది. కానీ చైర్మన్ పదవులకు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉన్నది ఆయనకు అలవాటు. 30 లక్షల వరకు తీసుకునేది ఉన్నదని ఇది ప్రజల వినికిడి. ఇది అంటే మీరు ప్రూఫ్ చేస్తారా అంటే మేము పట్టుకొని అయితే ప్రూఫ్ చేయం కదా, వినికిడే. ఇంతకుముందు కూడా చైర్మన్ అయిన దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఒక ముందు మొన్న ఎవరు తన బంధువు అవుతాడు ఎస్సీ పాపారావు దగ్గరనే తీసుకోలేదన్న వినికిడి, కానీ అంతకుముందు తీసుకున్నాడు. ఇప్పుడు కూడా 25-30 లక్షలు తీసుకున్నట్టు ప్రజల వినికిడి. వైస్ చైర్మన్ కూడా కొంత ఇచ్చిండేమో అంటే వైస్ చైర్మన్ రూపాయలు ఇస్తే వైస్ చైర్మన్ పదవి అట్లా. ఇక డైరెక్టర్లకు కూడా అవినీతి మాత్రం ఆయన దగ్గర చాలా ఉన్నది. ఏమైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ ఉండే అనుకో, కూర్చుని పెడతాడు, సెటిల్మెంట్ చేస్తా అంటాడు. తన వంతు తన వాటా ఇంత పర్సంటేజ్ కావాలి. అది ఆయన పరిపాలన. వచ్చేసారి ఎన్నికలు నా యొక్క ఎస్టిమేట్ ప్రకారము, అంచనా ప్రకారము ఆయన మాత్రము గెలవడు అని. కాంగ్రెస్లో ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్లోనే ఇప్పుడు పాపం ఆయన ఎవరు భీమ్ భారత్ గారు ఈయనకు పోటీ మంచిగా ఇచ్చిండు. కొన్ని ఓట్లతోటే దురదృష్టవశాత్తున ఓడిపోయిండు, కానీ ఆయన లేకపోతే ఆయన్నే గెలిచేది. ఈయన అదృష్టము 3వసారి కూడా కింద మీద పడి గెలిచిండు, పర్వాలేదు. గెలిచినందుకు మరి రోడ్లు మీరు ఒకసారి ఇట్లా రోడ్లను చూడండి. చెవేళ్ళకి వెళ్ళే రోడ్డు పత్తేపురం బ్రిడ్జ్ దగ్గర అది శాంక్షన్ అయింది అంటాడు. అది ఇంతవరకు సరిగా ఇప్పటి వరకు కూడా అందులో ఎంతోమంది వర్షాలు వాటి తెలియదు కదా. కొత్తగా పాత వచ్చినవాడు ఏమో కింద మీద బట్టి వస్తాడు, కొత్తగా వచ్చేటవాడు మాత్రం అందులో పడ్డి గాయాలు పడ్డవాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా అంత పరిపాలన ఉన్నది ఆయనది. మరి కనీసం ఎప్పటికి కూడా వస్తుంటాడు శంకర్పల్లికి. ఇక్కడ ఈ రోడ్డు మీద హైదరాబాద్కి పోతుంటాడు, వికారాబాద్ నుంచి వచ్చి. వికారాబాద్ ఆయన చిట్టంపల్లి కదా, ఇక్కడ కదా అదేదో అదే ఊరు కాదు, ఇక్కడ దగ్గర అవుతుంది. ఇక్కడ వస్తుంటారు. మరి ఆయనకు తెలియదా రోడ్ ఎట్లా ఉన్నదో? కనీసం ప్యాచ్ వర్క్ అన్న చెప్పియాలి కదా, ప్యాచ్ వర్క్ కూడా లేదు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? అది కాలేదే. ఏం చేస్తున్నాడు? ఆడి ఆడనే ఉన్నాయి, రోడ్లు ఆనే ఉన్నాయి, ఆడనే ఉన్నాయి. ఏం చేస్తున్నాడు? ఏం చేస్తారు? మా దిక్కైతే ఏం చేస్తలేడు. కాలేదే. మనం చుట్టాం కాదు, ఓట్లు వేసేది చేసినాం, కానీ ఏం పని చేస్తున్నాడు. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? యాదయ్య మంచిగా చేస్తున్నాడా? కదా అసలు కలు ఎప్పుడైనా ఏమైనా సమస్య చెప్పుకోవడానికి వెళ్తే కలుస్తాడా? ఎప్పుడు రాడు. ఇప్పుడు ఎలాంటి రాడు, ఇప్పుడు ఓట్ల ముందు వచ్చినాక రాడు. ఒక్క ఊరికి రాడు, ఒక పల్లెకి రాడు. కొన్ని ఊళ్ళలో చెప్తాను తిప్పదు. నేను ఇప్పుడు ఎట్లా అంటే గెలిచినాను ధర్మం మంచి చూడని వేసినాం. గెలిచినప్పుడు ఊరు తిరగాలి కదా, నువ్వు చెడ్డ మంచి చెప్పాలి కదా. ఏది లేదు,
ఎవరు అంటట్లేదు సార్, వాళ్ళు మంచిగా వీళ్ళు మంచిగా, మా కష్టమేం తప్పదు ఇది మీకు ఇంతవరకు ఇక. ఎవరిని గెలిపించుకున్నారు? యాదయ్యనే మా దిక్కు. ఆయన మంచి చూసుకుంటాడా? ఓటు నాడే వస్తాడు, ఓటుకు వస్తాడు, గెలుస్తాడు, అవతల పడతాడు. ఎలాంటి అభివృద్ధి సాగించడా? ఏం రాడిగా చేసిన నాడే కొత్త లెక్క.